నమస్కారం. ఈరోజు పూర్వ ప్రాథమిక విద్య డిజిటల్ కార్యక్రమానికి హాజరైన వారందరికీ కూడా గుడ్ మార్నింగ్ పిల్లలు. మరి మీరంతా గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ అన్నీ చెప్తున్నారా లేదా? మనము అలవాటు చేసుకోవాలి కదా, మర్చిపోకూడదు. రోజు మనము చెప్తా ఉండాలి. ఎప్పుడెప్పుడు చెప్పాలి ఏంటనేది మీతోటి మాట్లాడుకున్నాం కదా, మీతోటి చెప్పాం కదా. మీరంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్, అలాగే నమస్తే, ఇవన్నీ కూడా మనము చెప్తూనే ఉండాలి. మీ ఫ్రెండ్స్ కలిసినప్పుడు చెప్పాలి, మీ ఇంట్లో పెద్దవాళ్ళు కలిసినప్పుడు చెప్పాలి, బయట పెద్దవాళ్ళు కలిసినప్పుడు చెప్పాలి, టీచర్లు కలిసినప్పుడు చెప్పాలి. ఓకేనా? సరే, ముందుగా మనం ప్రేయర్ చేద్దామా? ప్రేయర్ చేసినాక మనము మిగతా యాక్టివిటీస్లోకి వెళ్దాము. కావుమయ్యమమ్మో చిన్న పిల్లలమయ్య మేము, మంచి బుద్ధి నిమ్మో దేవదేవరమ్మో. కావుమయ్యమమ్మో చిన్న పిల్లలమయ్య మేము, మంచి బుద్ధి నిమ్మో కావుమయ్యమమ్మో, కావుమయ్యమమ్మో. మరి హిందీలో కూడా చేద్దామా? लोगों का सहारा है भगवान, सबसे प्यारा है, सब लोगों का सहारा है भगवान के घर में। उजाले ही उजाले है, प्यार ही प्यार है भगवान के घर में। उजाले ही उजाले है, प्यार ही प्यार है। हमको मन की शक्ति देना, मन विजय करे, दूसरों की जैसे पहले खुद को जय करे। हमको मन की शक्ति देना, मन विजय करे, दूसरों की जैसे पहले खुद को जय करे। हमको मन की शक्ति देना. అయితే మనము ఈ నెల మొదటి 2 వారాలు సంభాషణలో ఏం మాట్లాడుకుంటూ ఉన్నాం? రోజులు, వారాలు, నెలలు గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. దాన్నే మనము క్యాలెండర్ అంటాం కదా. మీ ఇళ్ళల్లో కూడా, అందరి ఇళ్ళల్లో క్యాలెండర్ ఉంటుంది కదా పిల్లలు. మిమ్మల్ని చూడమని చెప్పాము, చూస్తున్నారా? క్యాలెండర్లో ఏమేమి వారాలు ఉన్నాయి, ఈరోజు ఏం వారం వస్తుంది, ఏ తేదీ, ఇవన్నీ కూడా చూడాలి అని అన్నాము. అమ్మ వాళ్ళని లేదా నాన్న వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. మరి దానికి సంబంధించిన ఒక పాట ఇప్పుడు విందాము. విన్నారు కదా? ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం. వారానికి 7 రోజులు ఉన్నాయి. ఆ రోజుల పేర్లు ఇవన్నీ కదా.
మరి ఈరోజు పేరేంటి? ఈరోజు పేరేంటి? ఈరోజు పేరు ఈరోజు పేరు మంగళవారం. మంగళవారం. మరి నిన్నటి రోజు పేరేంటి? నిన్నటి రోజు పేరేంటి? సోమవారం. వెరీ గుడ్. నిన్న మీతోటి మాట్లాడాం, గుర్తుకొచ్చిందా? నిన్న నేను చెప్పాను మీకు, నేను మీకు చెప్పాను ఏమని? నిన్నటి రోజు సోమవారం అని చెప్పాను. మరి ఈరోజు మంగళవారం. రేపే వారం? మంగళవారం తర్వాత ఏమొస్తుంది? బుధవారం వస్తుంది కదా. బుధవారం వస్తుంది. బుధవారం. రేపు బుధవారం. మళ్ళీ ఒకసారి పాట విందాం. ఇప్పుడు మీకు కొన్ని పేర్లు వచ్చాయి కదా. ఈరోజు ఏంటనేది తెలిసిపోయింది మీకు. రేపేంటో కూడా తెలిసిపోయింది. నిన్నటి రోజు కూడా మనము గుర్తు చేసుకున్నాము. మళ్ళీ ఒకసారి ఈ పాటలో ఆ పేర్లు వస్తున్నాయా లేదో వినండి. ఇప్పుడు మళ్ళీ మనకు రోజుల పేర్లు వచ్చాయి కదా. సోమవారము, మంగళవారము, బుధవారము. మరి ఇది ఏ రోజు? ఇంతకుముందుగా చెప్పాను. ఏ రోజని చెప్పాను? మంగళవారం అన్నాను కదా, గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ రేపు అడుగుతాను నేను. రేపు అడుగుతాను. రేపేమని అడుగుతా? ఈరోజు ఏం రోజు అని రేపు అడుగుతా. మీరందరూ టక్టకా అక్కడి నుంచి సమాధానం చెప్పాలి. ఓకేనా? సరే, నెక్స్ట్ మనము పూర్వగంతంలోకి వెళ్దాము. పూర్వగంతంలో మనము 10 అంకె గురించి మాట్లాడుకుంటున్నాం. 10 లెక్కించడం గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే పిల్లలు, ఇప్పుడు నేను ఇక్కడ ఆకులు పెడుతూ ఉంటాను. నా చేతిలో ఆకులు ఉన్నాయి. ఈ ఆకులు పెడుతూ ఉంటాను, మీరు లెక్కిస్తూ ఉండాలి. చక్కచక్క మీరే లెక్కించాలి. ఇంకా నేను లెక్కించను. మీకు అందరికి వచ్చేసింది కదా లెక్కించడము. ఓకేనా? సరే, ముందుగా ఇక్కడ పెడుతున్నా, చూసారా? చెప్పండి, లెక్కించండి. ఎన్ని ఆకులు ఉన్నాయి? 1. మరి ఇంకొకటి పెట్టాను, 2. గుడ్. మరి ఇంకోటి పెట్టాను, 3. ఇది 4. గుడ్. ఇది 5. వెరీ గుడ్. ఇంకోటి పెట్టాను, 6. బాగా చెప్తున్నారు పిల్లలు మీరు. ఇంకొకటి పెట్టేశాను, 7. ఇంకొకటి 8. ఇంకొకటి పెట్టాను, 9. ఇంకొకటి పెట్టాను, 10. లెక్కించారా సరిగ్గా? అందరూ సరిగ్గా చెప్పారా? చెప్పకపోతే మళ్ళీ ఒకసారి చెప్పండి. నేను చెప్తూ ఉంటాను, మీరు మళ్ళీ ఒకసారి చెప్పాలి. 1, 2, 3, 4,
5 6 7 8 9 10. వెరీ గుడ్. మీరంతా సరిగ్గా లెక్కించారు. మరి ఇప్పుడు మనము అంగన్వాడీ కేంద్రంలో ఒక విధానం ద్వారా ఈ యాక్టివిటీ చేయిస్తున్నారు. అంగన్వాడీ టీచర్లు అంతా కూడా జాగ్రత్తగా చూడండి. చూసి మీరు ఈ విధానం ప్రకారంగా ఈ రోజున పిల్లల చేత చేయించండి. పిల్లలు, మీ దగ్గర ఏమేం వస్తువులు ఉన్నాయో వాటి పేర్లు చెప్పండి. గింజలు, పూసలు, కాయలు, పువ్వులు, రాళ్ళు, పిస్తా పప్పు పొట్టు. ఇప్పుడు మీ ముందున్న గుండ్రంలో నేను ఏ వస్తువు పేరు చెప్తే ఆ వస్తువులు 10 లెక్కించి పెట్టాలి. పెడతారా పిల్లలు? 1 2 3 4 5 6 7 8 9 10 అని ఒక్కొక్కటి లెక్కించి ఒక్కొక్క వస్తువుని గుండ్రంలో పెట్టాలి. సరేనా? చెప్తున్నాను పిల్లలు. 10 గింజలు లెక్కించి పెట్టండి. 10 పెట్టారా పిల్లలు? ఎన్ని పెట్టారు? 10. గ్రేస్ ఎన్ని గింజలు పెట్టావు? 10 గింజలు. యోగిత ఎన్ని గింజలు పెట్టావు? 10 గింజలు. జగదీష్ ఎన్ని గింజలు పెట్టావు? 10 గింజలు. ఇంకొక వస్తువు పేరు చెప్తున్నాను పిల్లలు. 10 పువ్వులు. లెక్కించి పెట్టండి ఒక్కొక్కటి. 10. ఎన్ని పువ్వులు పెట్టారు పిల్లలు? 10. ఎన్ని పువ్వులు పెట్టారు పిల్లలు? 10 పువ్వులు. గ్రేస్ ఎన్ని పువ్వులు పెట్టావు? 10 పువ్వులు. 10 పువ్వులు. యోగిత ఎన్ని పువ్వులు పెట్టావు? 10 పువ్వులు. 10 పువ్వులు. జగదీష్ ఎన్ని పువ్వులు పెట్టావు? 10 పువ్వులు. 10 పువ్వులు. ఇంకో వస్తువు పేరు చెప్తున్నాను పిల్లలు. 10 రాళ్ళు. లెక్కించి పెట్టండి. 10. ఎన్ని రాళ్ళు పెట్టావు జగదీష్? 10 రాళ్ళు. యోగిత ఎన్ని రాళ్ళు పెట్టావు? 10 రాళ్ళు. గుండ్రంలో 10 రాళ్ళు పెట్టావా? గ్రేస్ ఎన్ని రాళ్ళు పెట్టావు? 10 రాళ్ళు. లెక్కించి పెట్టారా? ఇంకొక వస్తువు పేరు చెప్తున్నాను పిల్లలు. 10 కాయలు. 1 2 3 4 5 6 7 10. గ్రేస్ ఎన్ని కాయలు పెట్టావు లెక్కించి? 10 కాయలు. యోగిత ఎన్ని కాయలు లెక్కించి పెట్టావు? 10 కాయలు. 10 కాయలు. జగదీష్ ఎన్ని కాయలు? 10 కాయలు. 10 కాయలు. ఇంకొక వస్తువు పేరు చెప్తున్నాను పిల్లలు. 10 పూసలు లెక్కించి పెట్టండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఎన్ని పూసలు పెట్టావు లెక్కించి? యోగిత ఎన్ని పూసలు పెట్టావు? 10 పూసలు. 10 పూసలు. జగదీష్ ఎన్ని పూసలు లెక్కించి పెట్టావు? 10 పూసలు. 10 పూసలు. పిల్లలు ఇంకొక వస్తువుని లెక్కించి పెట్టాలి. 10 పిస్తా పప్పుల పొట్టు. గ్రేస్ ఎన్ని లెక్కించి పెట్టావు? 10 పిస్తా పప్పు. 10 పిస్తా పప్పుల పొట్టు.
యోగిత ఎన్ని లెక్కించి పెట్టావు? 10 పిస్తా పప్పులు. 10 పిస్తా పప్పుల పొట్టు. జగదీష్ ఎన్ని లెక్కించి పెట్టావు? 10 పిస్తా పప్పు. చెప్పండి పిల్లలు, ఇప్పుడు మీరు 10 ఏమేమి వస్తువులు లెక్కించి పెట్టారు చెప్పండి. 10 పువ్వులు, 10 కాయలు, 10 కాయలు, 10 గింజలు, 10 పిస్తా పొట్టు, 10 రాళ్ళు, 10 పూసలు, 10 గింజలు. 10 చెప్పండి పిల్లలు. 10. సో ఈ యాక్టివిటీలో ఏం చేశారు మనం ఒకసారి విధానం కూడా చూద్దాము. ఇక్కడ మీకు విధానం ఇచ్చారు. ఈ విధానంలో మీకు అందరికీ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఇది అక్టోబర్ నెల పుస్తకంలో మీరు 6వ అంకె నేర్పించే విధానాలలో ఉంది. చూశారు కదా, ఇక్కడ విధానం 2. ఇక్కడ ఏమన్నారు, పిల్లల్ని చిన్న చిన్న గుంపులుగా చేసి సేకరించిన వస్తువులు ఇవ్వాలి, పిల్లల మధ్యలో ఒక గుండ్రం గీయాలి, ఆ గుండ్రంలో 6 వస్తువులను లెక్కించి పెట్టమనాలి. ఇలా గ్రూపులతో చేయించాలి. ఇది గ్రూపులతో చేయించాలి. అంటే మన అంగన్వాడీ సెంటర్లో ఎక్కువ మంది పిల్లలు ఉంటారు కాబట్టి ఒక 20 మంది పిల్లలు ఉన్నప్పుడు చిన్న చిన్న గ్రూపులు 4 తోటి గ్రూప్స్ చేసేసి వాళ్ళ మధ్యలో గుండ్రం గీయాలి. ఇక్కడ పిల్లలు కొద్దిమందే ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క బిడ్డకి ఒక గుండ్రం గీసి అంగన్వాడీ టీచర్ కొన్ని వస్తువులు ప్రతి బిడ్డకి ఏర్పాటు చేసి తను చెప్పిన వస్తువుని లెక్కించమని చెప్పారు. సో లెక్కించి పిల్లలు ఏం చేయాలి, దాంట్లో పెట్టాలి. సో ప్రతి బిడ్డ సరిగ్గా పెడుతున్నారా లేదా అనేది చూస్తూ ఉండాలి అంగన్వాడీ టీచరు. అలాగే బిడ్డ ఎక్కడైనా లెక్కించడం సరిగ్గా చేయకపోతే టీచరు సహాయపడాలి. సహాయపడి మళ్ళీ లెక్కించేటట్టు చెయ్యాలి. సో ఇది యాక్టివిటీ. ఆ తర్వాత మనము ఏం చేయమన్నారు, ఆ తర్వాత కూడా ఒక్కొక్క గ్రూప్లోని పిల్లల్ని ఒక్కొక్కరిని లేపి గుండ్రంలో వాళ్ళు పెట్టిన వస్తువుల పేరును చెప్పించి వాటిని లెక్కింపచేసి మొత్తం ఎన్ని ఉన్నాయో చెప్పించాలి. ఈ విధంగా 6ని పిల్లలకి పరిచయం చేయాలి. ఇక్కడ మనము 10 పరిచయం చేస్తున్నాం. గుర్తుంచుకోండి, మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, 10ని పరిచయం చేస్తున్నాం. ఆ తర్వాత మనకి విధానం 3 ఉంది. ఈ విధానం 3ని మనము నిన్న చూడడం జరిగింది. ఏం చూసాము, వేలను లెక్కించడము. 1 2 3 4 5 అనుకుంటూ వేలని లెక్కింపచేసాము. తర్వాత 4వ విధానం, ఈ రోజున అంగన్వాడీ సెంటర్లో కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, పిల్లల చేత మీరు ఏం చేయాలి, తల్లిదండ్రులు పిల్లలకి ఒక 10 వస్తువులు తీసుకొని రమ్మని చెప్పండి. తీసుకొని వచ్చినాక వాటిని ఒక వరుసలో పెట్టిస్తూ, ఇక్కడ అదే విధానం ఇచ్చారు. ఇక్కడ ఏమన్నారు, ఇది అంగన్వాడీ సెంటర్లో చేసే విధానము. పిల్లల్ని చిన్న చిన్న జట్లుగా చేసి తరగతిలో నుండి ఏవైనా 10 వస్తువులు, ఇక్కడ 6 కాదు 10 వస్తువులను తీసుకురమ్మనాలి. ఒక్కొక్క జట్టును వారు సేకరించిన వస్తువులను లెక్కిస్తూ వరుసలో పెట్టమనాలి. ఆ తర్వాత టీచర్ ప్రతి జట్టు వారు అమర్చిన 6 వస్తువులను పైకి లెక్కించి పలకాలి. పిల్లలందరి చేత పలికించాలి. ఇది ఇంట్లో ఈ రోజున పిల్లల చేత చేయించాలి. ఒకవేళ అంగన్వాడీ సెంటర్లో పిల్లలు మీ దగ్గరికి ఎవరైనా పిల్లలు ఒక 3 4 పిల్లలు వస్తూ ఉంటే వాళ్ళ చేత ఈ యాక్టివిటీ చేయించండి. ఇంట్లో తల్లిదండ్రులను కూడా చేయమని చెప్పండి. సరే, ఇది మనము పూర్వగణితం గురించి. తర్వాత ఇప్పుడు పాట పాడుకుందాము. ఈ నెల 2వ వారంలో మనకి ఏం పాట, నిన్న మనము విన్నాం ఈ పాట, మళ్ళీ ఈ రోజున విందాము. మీరు కూడా పాడండి పిల్లలు. వేడి వెలుతురు ఇచ్చేది ఎవరు ఎవరు, వేడి వెలుతురు ఇచ్చేది ఎవరు ఎవరు, ఆకాశంలో సూర్యుడు, ఆకాశంలో సూర్యుడు. చల్లని వెన్నెల ఇచ్చేది ఎవరు ఎవరు,
చల్లని వెన్నెల ఇచ్చేది ఎవరు 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 తెల్లని గుండ్రని చందమామ తెల్లని గుండ్రని చందమామ వానలు కురిపించేది ఎవరు 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 వానలు కురిపించేది ఎవరు 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 ఇంకెవరు నల్లగా కమ్మే మేఘాలు నల్లగా కమ్మే మేఘాలు నల్లగా కమ్మే మేఘాలు నల్లగా కమ్మే మేఘాలు వేడి వెలుతురు ఇచ్చేది ఎవరు ఎవరు ఆకాశంలో సూర్యుడు ఆకాశంలో సూర్యుడు చల్లని వెన్నెల ఇచ్చేది ఎవరు ఎవరు తెల్లని గుండ్రని చందమామ తెల్లని గుండ్రని చందమామ వానలు కురిపించేది ఎవరు 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 ఇంకెవరు నల్లగా కమ్మే మేఘాలు నల్లగా కమ్మే మేఘాలు నల్లగా కమ్మే మేఘాలు నల్లగా కమ్మే మేఘాలు మరి ఈ రోజున మీ అందరికీ పిల్లల చేత గీతలు గీస్తామని చెప్పడం జరిగింది. మీరంతా బలపము పలక తీసుకొని రెడీగా ఉన్నారా? తెచ్చుకున్నారా? పలక లేకపోయినా సరే నేల మీద అయినా కూడా మీరు బలపంతో లేదా చాక్ పీస్ తోటి గీతలు గీయవచ్చు. సరే, దానికి కొంచెం సమయం ఉంది. ఈలోగా మీరు ఆ ఏర్పాట్లు చేసుకోండి. అయితే మనము ఇప్పుడు ఇంగ్లీష్ భాషా పరిచయంలో మనము W అక్షరము నేర్చుకుంటా ఉన్నాము. సో దానికి సంబంధించిన శబ్ద పరిచయం కూడా చేయడం జరిగింది. మొదటి విధానం ద్వారా శబ్ద పరిచయము W అక్షరము. దానికి సంబంధించిన టెలిఫోన్ ఆట ఇప్పుడు చూద్దాము. డబ్బుతో వచ్చే పదాలు నేను కొన్ని చెప్తా, మీరు అనండి. వరల్డ్, వాచ్, వాటర్ మిలన్, వీల్. నేను ఒక పదము చెవులో మినిషకు చెప్తా. మినిష అక్షర చెప్తుంది, అక్షర బిందు చెప్తుంది, బిందు అక్షరం చెప్తుంది. అక్షరం గట్టిగా బయటికి చెప్తాను. వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. పిల్లలు టెలిఫోన్ అంటే చాలా చక్కగా ఆడారు. టెలిఫోన్ ఆటలో ఏం చేశారు? పదాలు ఏవైతే W అక్షరంతో మొదలయ్యేటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో వాటితోటి టెలిఫోన్ ఆట ఆడించడం జరిగింది. మరి మీరంతా పిల్లల చేత ఆడించారా లేదా? ఆడించకపోతే ఈ రోజున చూశారు కదా వీడియోలో, ఆ ప్రకారంగా ఆడించండి. అలాగే ఈ రోజున మనము W ఎలా ఉంటుంది అనేది ఈ రోజున తెలుసుకుందాం. W ఇంగ్లీష్ లెటర్ ఏదైతే ఉందో అది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాము. ఈ అక్షరము మనము పరిచయం చేయాలి అని అంటే మనకు మొదటి విధానము సీ అండ్ లెర్న్ విధానం ఉంది కదా, ఆ విధానం ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాము. సో ఒకసారి ముందుగా ఏవైతే పదాలు మనము మాట్లాడుకున్నామో W అక్షరంతో స్టార్ట్ అయ్యే పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి మళ్ళొకసారి చూద్దాం. పిల్లలు మీరు గుర్తించి చకచకా చెప్పేసేయాలి. ఒకసారి చూడండి, చెప్పేశారా? వాచ్, వాచ్ కదా, వాచ్. ఈ వాచ్ అనేది W అక్షరంతో మొదలవుతుంది. ఇది ఏమున్నాయి గ్లాస్లో? ఈ గ్లాస్లో ఏమున్నాయి? వాటర్, వాటర్, నీళ్ళు కదా, వాటర్. తర్వాత ఇంకోటి చూద్దాం. అమ్మో, ఇది చేపలాగా ఉంది కదా. మీరందరూ మీకు పరిచయం చేసాం. ఇది వేల్, వేల్.
వేల్. ఇంకొకటి చూద్దాం. ఇదేంటి? ఇది కూడా పరిచయం చేసాం. వుల్ఫ్, వుల్ఫ్, వుల్ఫ్. చెప్పారు కదా, మీరు కూడా నేర్చుకున్నారు కదా. వుల్ఫ్. దీన్ని ఏమంటాం? తోడేలు అంటాం తెలుగులో, తోడేలు. ఇంకోటి చూద్దాము. ఇదేంటి? వుడ్, వుడ్, వుడ్. చెట్టును కట్ చేశారు కదా, చెట్టును కట్ చేశారు కదా. కలప అంటాం మనం తెలుగులో, చెక్క అంటాము. వుడ్. ఇది మీకు అందరికీ తెలిసిందే. విజిల్, విజిల్, విజిల్. ఓకే, సరే. మరి ఇంకా ఇదొకటి ఉంది, అందరికీ తెలుసు. ఇది వాటర్ మిలన్ కదా, వాటర్ మిలన్, వాటర్ మిలన్. చూసారా? ఇది డబ్ల్యూ, డబ్ల్యూ. ఇవన్నీ మనం ఇంతసేపు ఇవన్నీ చూసాం కదా. విజిల్, వుడ్, వుల్ఫ్, వేల్, వాటర్, వాచ్. ఇవన్నీ కూడా డబ్ల్యూ అక్షరంతో మొదలయ్యేటువంటి పదాలు. మరి డబ్ల్యూ ఎలా ఉంది చూసారా? డబ్ల్యూ, క్యాపిటల్ డబ్ల్యూ, స్మాల్ డబ్ల్యూ, క్యాపిటల్ డబ్ల్యూ, స్మాల్ డబ్ల్యూ. చూసారా? వి రాసినట్టుగానే ఉంది కదా. 2 వీలు రాస్తే డబ్ల్యూ వచ్చింది. క్యాపిటల్ డబ్ల్యూ పెద్దగా ఉంది, స్మాల్ డబ్ల్యూ చిన్నగా ఉంది. 2 ఒకేలాగున్నాయి. క్యాపిటల్ డబ్ల్యూ, స్మాల్ డబ్ల్యూ, క్యాపిటల్ డబ్ల్యూ, స్మాల్ డబ్ల్యూ. ఈరోజు ఏం చేయాలి మీరంతా? ఈ క్యాపిటల్ డబ్ల్యూ, స్మాల్ డబ్ల్యూలు ఎక్కడ ఉన్నాయో మీరు మీ దగ్గర ఉన్న పుస్తకాలలో, అలాగే వార్తాపత్రికలలో, న్యూస్ పేపర్లలో చూసి గుర్తించి ఇది క్యాపిటల్ డబ్ల్యూ, ఇది స్మాల్ డబ్ల్యూ అని చెప్పాలి. మరి చెప్తారు కదా పిల్లలు. సో అంగన్వాడీ టీచర్స్కి మీరు ఈ విధానం చూశారు కదా. ఈ విధంగా మనము పిల్లలకి మొదటి విధానం ద్వారా పిల్లలకి డబ్ల్యూ ఆకారం అనేది పరిచయం చేయాలి. ఆ తర్వాత మరికొన్ని ఆటల ద్వారా మనము పరిచయం చేస్తాము, మరింత పటిష్టపరుస్తాము. అంటే ఒక రోజుతోటే పిల్లలకి ఆ ఆకారం గుర్తుండిపోదు. అందుకోసం మళ్ళీ మనము మరిన్ని ఆటల ద్వారా పిల్లలకి ఆకారాన్ని పరిచయం చేస్తాము. సో ఓకే, ఇది మనకి ఇంగ్లీష్ భాషా పరిచయంలో ఈరోజు నేర్చుకునే విషయాలు. అయితే తర్వాత మనము కథలోకి వెళ్దాము. పిల్లలు మీకు అందరికీ నాన్న పులి కథ చూపిస్తాను. నాన్న పులి కథ. నాన్న పులి కథ. అనగనగా ఒక అడవి. అడవిలో పులి లాంటి జంతువులు తిరుగుతూ ఉండేవి. ఆ అడవి పక్కనే ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో రంగన్న అనే పిల్లవాడు ఉండేవాడు. చాలా కుంటేవాడు, అల్లరి పనులు చేస్తూ ఉండేవాడు. రంగన్న వాళ్ళ నాన్న ఒకరోజు, రంగన్న, మనం పొలం వెళ్దాం, నువ్వు మన మేకలకు కాపలా కాస్తూ చెట్టు కింద కూర్చో, మేము ఆ పక్కనే పొలంలో పనులు చేస్తూ ఉంటాం అని అన్నాడు. రంగన్న, సరే నాన్న, వస్తాను అంటూ తండ్రితో కలిసి పొలం వెళ్ళాడు. పొలంకు కొద్ది దూరంలో మేకలను తీసుకెళ్ళాడు రంగన్న. రంగన్న తండ్రి, ఇదిగో రంగన్న, ఆ పక్కన అడవి ఉంది కదా, పులిగాని వస్తే మమ్మల్ని గట్టిగా పిలువు, వెంటనే మేము వచ్చేస్తాం, అటు ఇటు చూస్తూ ఉండు అంటూ రంగన్న తండ్రి పొలం పని చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. రంగన్న మేకలను చూస్తూ కాసేపు కూర్చున్నాడు. మేకలు గడ్డి ఆకులు తింటూ ఉన్నాయి. కాసేపటికి రంగన్నకి ఏదైనా కుంట పని చేయాలని అనిపించింది.
ఏం చేద్దామా అని ఆలోచించాడు. నాన్న పులి వస్తే పిలు అని అన్నాడు కదా అని గుర్తుకొచ్చింది. వెంటనే నాన్న పులి, నాన్న పులి, నాన్న పులి అంటూ గట్టిగట్టిగా అరిచాడు. పొలంలో పనిచేసుకుంటున్న రంగన్న తండ్రి, కూలీలు ఈ అరుపు విన్నారు. రంగన్న తండ్రి, పులి వచ్చినట్టుంది, పదండి పరిగెత్తండి, కర్రలు తీసుకోండి అంటూ కూలీలతో కలిసి కర్రలు తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చారు. రంగన్న దగ్గరికి వచ్చి, ఏది, ఎక్కడ పులి అంటూ అడిగారు. అటు ఇటు చూశారు. ఎక్కడ పులి కనిపించలేదు వాళ్ళకి. రంగన్న, పులి లేదు, గిల్లి లేదు, ఊరికే తమాషా చేశాను అని అన్నాడు. రంగన్న తండ్రి, అదేంటి రంగన్న, మేమంతా ఎంత కంగారు పడ్డాం, పరిగెత్తుకుంటూ వచ్చాం, చూడు, మళ్ళీ అలా చెయ్యకు అని రంగన్నను మందలించి తిరిగి వెళ్ళిపోయారు. పొలంలో పనులు చేసుకుంటూ ఉండిపోయారు. కాసేపు అయ్యాక మళ్ళీ రంగన్న మొదటిసారిలాగానే నానా పులి, నానా పులి అని గట్టిగా అరిచాడు. గ్రామం చుట్టూ అడవి ఉంది కదా, అప్పుడప్పుడు పులులు వచ్చి పశువులను పట్టుకొని వెళ్ళడం మామూలే. రంగన్న అరుపులకి నిజంగానే పులి వచ్చిందేమో అని రంగన్న తండ్రి, కూలీలు మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చారు. పులి కోసం అక్కడ చుట్టూ చూశారు, కానీ పులి కనిపించలేదు. ఈసారి రంగన్న తండ్రికి బాగా కోపం వచ్చింది. ఏమిటిది రంగన్న, తమాషాకు కూడా అలా చెయ్యొద్దు అని చెప్పినా నువ్వు మళ్ళీ ఇలా చేసావేంటి అంటూ కోపడి వెళ్ళిపోయాడు. కాసేపు అయ్యాక నిజంగానే పులి వచ్చింది. నెమ్మదిగా వస్తున్న పులిని చూశాడు రంగన్న. నాన్నా పులి, నాన్నా పులి అంటూ గట్టిగా అరిచాడు. భయంతో వణికిపోయాడు. చెట్టు చాటుకు వెళ్ళి పులికి కనిపించకుండా దాక్కున్నాడు. అరే, నాన్న ఇంకా రాలేదేంటి? పులి వచ్చింది, అదిగో మేకల వైపుకు వెళ్తుంది. అమ్మో, 2 మేకలను పట్టుకుంది, నాన్న రాలేదు, అయ్యో మేకలు అనుకుంటూ వణికిపోతూ చెట్టు చాటున పులికి కనిపించకుండా దాక్కుండిపోయాడు. ఇక్కడ రంగన్న వాళ్ళ నాన్నకి, కూలీలకు రంగన్న అరుపులు వినిపించాయి. కానీ ఈ రంగన్న మళ్ళీ తమాషాకి అరుస్తున్నాడు, మనం వెళ్ళొద్దు అని అనుకుని ఎవ్వరూ రాలేదు. కొంతసేపటికి రంగన్న నాన్న రంగన్న దగ్గరికి వచ్చాడు. రంగన్న గబగబా వాళ్ళ నాన్న దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. వణుకుతూ వాళ్ళ నాన్నని గట్టిగా పట్టుకున్నాడు. ఏమైంది రంగన్న, ఎందుకలా వణికిపోతున్నావు? నిజంగా పులికాని వచ్చిందా అని అడిగాడు. అవును నాన్న, పులి వచ్చింది, నేను చెట్టు చాటున దాక్కున్నా, 2 మేకలను పట్టుకొని పోయింది అంటూ ఏడ్చేశాడు. అమ్మో, నీకు ఏం కాలేదుగా? ఎంత అపాయం తప్పింది. నీ అరుపులు వినిపించాయి, కానీ నువ్వు మళ్ళీ తమాషాకు అరుస్తున్నావని మేం రాలేదు. చూసావా, నువ్వు తమాషాకు చేసిన పని వల్ల ఎంత నష్టం జరిగింది అని రంగన్న నాన్న అన్నాడు. చూడు, తమాషాకైనా అబద్ధం చెప్పకూడదు అని కూడా అన్నాడు. అవును నాన్న, నేను ఇంకా ఎప్పుడు ఇలా చెయ్యను, తమాషాకైనా అబద్ధం చెప్పను అని రంగన్న బుద్ధిగా వాళ్ళ నాన్నతో కలిసి మేకలను తోలుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. సో నాన్న పులి కథ. సో పిల్లలు తమాషాకైనా అబద్ధం చెప్పకూడదు. చూశారు కదా ఏం జరిగిందో. నెక్స్ట్ మనము తెలుగు భాషా పరిచయంలోకి వెళ్దాము. తెలుగు భాషా పరిచయంలో మనము రా అక్షరం నేర్చుకుంటా ఉన్నాం కదా. నిన్న మీకు రా శబ్ద పరిచయం అనేది చేయడం జరిగింది. ముందుగా మనం పాట పాడుకుందాము. రా అక్షరానికి సంబంధించిన పాట పాడుకుందాము.
రజనీ రమణి రంగుల ముగ్గులు వేశారు, కొత్త చీర రవికతో సంతకు చరచర నడిచారు, రంగురంగుల పూలను కూరగాయలను కొన్నారు, ఊరేగింపును చూశారు, మందారాలు తామరలు ఇచ్చారు, చరచర ఇంటికి వచ్చారు, రవ్వ లడ్డూలు తిన్నారు. రజనీ రమణి రంగుల ముగ్గులు వేశారు, కొత్త చీర రవికతో సంతకు చరచర నడిచారు, రంగురంగుల పూలను కూరగాయలను కొన్నారు, ఊరేగింపును చూశారు, మందారాలు తామరలు ఇచ్చారు, చరచర ఇంటికి వచ్చారు, రవ్వ లడ్డూలు తిన్నారు. తర్వాత మనము రా అక్షరానికి సంబంధించిన టెలిఫోన్ ఆట చూద్దాము. అయితే శబ్ద పరిచయంలో మనకు రెండవ విధానము టెలిఫోన్ ఆట. రా అక్షరంతో ఇక్కడ అంగన్వాడీ సెంటర్లు అక్షరానికి సంబంధించిన పదాలతోటి ఇక్కడ అంగన్వాడీ సెంటర్లో ఈ ఆట ఆడిస్తున్నారు. చూద్దాం మరి. రా అక్షరంతో వచ్చే పదాలతో టెలిఫోన్ ఆట ఆడుతున్నాం. ఏం ఆట ఆడుతున్నాం పిల్లలు? టెలిఫోన్ ఆట. రా అక్షరంతో వచ్చే పదాలని ఒకసారి నేను చెప్తాను. రత్నం, రవ్వలడ్డు, రవ్వలడ్డు, రంగులు, రంగులు, రంపం, రంపం, రసం, రసం. ఇప్పుడు నేను ఒక పదము గ్రేస్ కి చెప్తాను. గ్రేస్ యోగితకి, యోగిత అర్షదకి, అర్షద సాయరిత్విక్, సాయరిత్విక్ సాన్వికి చెప్పాలి. సాన్వి బయటికి చెప్పాలి. సరేనా పిల్లలు? రంపం. నీకేం చెప్పినా గ్రేస్? రంపం. రంపంలో మొదటి శబ్దం ఏంటి పిల్లలు? పలకండి ఒకసారి. రంపం. రా. ఇంకొక పదం చెప్తాను. రవ్వలడ్డు. నీకేం పదం? రవ్వలడ్డు. రవ్వలడ్డులో మొదటి శబ్దం ఏంటి? రా. ఇంకొక పదం చెప్తా. రంగులు. శాన్వి నీకేం చెప్పాను? రంగులో మొదటి శబ్దం రంగులు లో మొదటి శబ్దం రా. ఇంకొక పదం. రసం. రసంలో మొదటి శబ్దం రంపం. రంపం. రంపంలో మొదటి శబ్దం రంపంలో మొదటి శబ్దం రా. ఇంకా మీరు రా అక్షరంతో వచ్చే పదాలు ఏమేమి ఉన్నాయో మీరు నాకు చెప్పాలి. సరేనా పిల్లలు? వెరీ గుడ్ పిల్లలు. మీరు టెలిఫోన్ ఆట చాలా బాగా. సో పిల్లల చేత ఈ విధంగా మనము రా అక్షరానికి సంబంధించిన పదాలతోటి టెలిఫోన్ ఆట ఆడించాలి. సో ఈ రోజున మీరంతా కూడా ఒకవేళ ఆడించకపోతే ఈ రోజున ఆడించండి. రా అక్షరానికి సంబంధించిన పదాలన్నీ వాళ్ళకి మళ్ళొకసారి పరిచయం చేయండి. అయితే మనము ఇప్పుడు రా అక్షరం ఎలా ఉంటుందో చూద్దాం. ముందుగా దానికి సంబంధించిన పదాలు చూద్దాము. చిత్రపటాలతోటి మళ్ళొకసారి పిల్లలకు చూపించండి. పిల్లలు ఇదేంటి గుర్తుపెట్టారా? రత్నం. రత్నం పలకండి అందరూ. రత్నం. అందరూ చెప్పేశారు. రవ్వలడ్డు కదా, రవ్వలడ్డు. మరి ఇది రసం. గుడ్, రసం. ఇది రథం. రథం.
ఇది మరి రంపం. రంపం ఏం చేస్తున్నారు? చెక్కను కట్ చేస్తున్నారు కదా రంపంతో. ఇది మరి షాప్కి వెళ్తే మనకి ఒక రసీదు ఇస్తారు. రసీదు. 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 ఇవన్నీ ఏమిటి? రంగులు. గుడ్. రంగులు. మరి రా అక్షరం చూద్దామా? ఇదిగో రా. చూసారా? రా అక్షరం బాగా చూడండి. చూసారా? ఒక గుండ్రం గీశారు, పైన తలకట్టు ఉంది, అంతే. రా. చాలా సింపుల్, మీరు చక్కగా గుర్తించగలరు. రా. చెప్పండి మళ్ళీ. రా. మరి ఈ రా అక్షరాలని మీరేం చేయాలి ఈరోజు? మళ్ళీ చూడండి, బాగా చూడండి ఈ అక్షరాలని. అక్షరాలని బాగా చూడండి. రా. 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 ఈ అక్షరాలని మీరేం చేయాలి? గుర్తుపట్టాలి. రా అక్షరం ఎక్కడుందో మీరు గుర్తుపట్టండి. గుర్తుపట్టి మీ అమ్మ వాళ్ళకి, ఇంట్లో పెద్దవాళ్ళకి ఇది రా అక్షరం అని గుర్తుపట్టి చెప్పాలి. ఈరోజు మీరు ఏమేం చేయాలి? డబ్ల్యూ అక్షరం గుర్తుపట్టాలి, అలాగే రా అక్షరం కూడా గుర్తుపట్టాలి. గుర్తుపడతారు కదా పిల్లలు? గుర్తుపట్టి మీరు అమ్మ వాళ్ళందరికీ చెప్పండి. ఓకే, నెక్స్ట్ మనము ఈ రోజున మనము ఏమనుకున్నాము? గీతలు గీద్దాము అనుకున్నాం కదా. ఎందుకు గీతలు గీయాలి అని అంటే, మనకి మార్చి నెలలో సృజనాత్మక అంశాలలో మొదటి 2 వారాలు మనకి గీతలు గీయడం అనే యాక్టివిటీ ఉంది. పిల్లల చేత మనము ఇలాగా రకరకాల గీతలు పిల్లల చేత గీయించాల్సి ఉంటుంది. పిల్లలు బల్పం పట్టుకోవడము, ఆకారాలు రాయడానికి అవకాశాలను కలిగించడము, ప్రాథమిక విద్యకి సంసిద్ధులను చేయడం అనేది ఈ యాక్టివిటీ ఉద్దేశం అన్నట్టు. అయితే ఈ యాక్టివిటీని అంగన్వాడీ సెంటర్లో చేస్తూ ఉన్నారు. అది చూసిన తర్వాత పిల్లలు మనం కూడా గీతలు గీయడము చేద్దాము. ఇప్పుడు గీతలు గీద్దాం. నేను మొదట చూపిస్తాను ఎలా గీయాలో. చూడండి పిల్లలు, ఇలా పైనుండి కిందికి నిలువు గీత. ఇలా ఎడమ నుండి కుడికి అడ్డు గీత. ఇలా ఏటవాలు గీత. ఏటవాలు గీత. ఎడమ ఏటవాలు గీత, కుడి ఏటవాలు గీత. ఇలా పైనుండి ఇలా అర్ధచంద్రాకారము. 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 చెప్పండి పిల్లలు. ఎడమ అర్ధచంద్రాకారము. ఇలా 2 అర్ధచంద్రాకారాలను కలిపితే ఇలా వస్తుందన్నమాట. ఇలా 2 అర్ధచంద్రాకారాలను కలిపితే ఇలా వస్తుంది. పిల్లలు చూడండి, ఇలా నిలువు గీత,
మనము కొన్ని గీతలు గీద్దాం. మీరందరూ రెడీగా తెచ్చుకున్నారా? పెన్సిల్ లేదా బలపము, చాక్ పీసు రెడీగా పెట్టుకున్నారా? ఇప్పుడు నేను ఒక గీత గీస్తాను, మీరు కూడా అలాగే ఆ గీత గీయాలి. ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా మనము ప్రీ రైటింగ్ స్కిల్స్ అంటున్నాము. అంటే పూర్వ లిఖిత నైపుణ్యాలకి గాను మనము ఈ గీతలు గీయడం అనేది పిల్లల చేత చేయించాల్సి ఉంటుంది. మనం ముందుగా చుక్కలను కలుపుతూ గీతలు గీయించాము, తర్వాత మనము ఇలాగా వాళ్ళంతట వాళ్ళే ఆ గీతలు గీయడము చేయించాల్సి ఉంటుంది. దానికి గాను పిల్లలు మీరు మీ చాక్ పీస్ను సరిగ్గా పట్టుకోండి. ఇలాగా 3 వేళ్ళతోటి పట్టుకోవాలి. చూస్తున్నారా? 3 వేళ్ళు, 3 వేళ్ళు గమనించారా? ఏ వేలు తో పట్టుకున్నాను? బొటన వేలు, చూపుడు వేలు, మధ్య వేలు. ఈ 3 వేళ్ళతోటి ఇలాగా చాక్ పీసు లేదా మీ పెన్సిలు లేదా మీ బలపము ఏదైనా సరే పట్టుకోండి. పట్టుకున్నారు కదా? ఇప్పుడు మనము నిలువు గీత గీద్దాము. నిలువు గీత, నిలువు గీత పైనుండి కిందికి, నిలువు గీత పైనుండి కిందికి, ఇలాగా నిలువు గీత గీయండి. ఇప్పుడు గీసారా నిలువు గీత? ఏం చేశారు? పైనుండి కిందికి నిలువు గీత. కొన్నిసార్లు పిల్లలు కొద్దిగా వంకర కూడా వస్తుంది, స్ట్రెయిట్గా రావాలని ఏం లేదు. పిల్లలు మీరైతే ప్రాక్టీస్ చేయండి, ఇలాగా గీత గీయండి. గీస్తున్నారా? నిలువు గీత, నిలువు గీత గీసారా? మరి నిలువు గీత గీసిన తర్వాత మనం ఇప్పుడు అడ్డు గీత గీద్దాము. అడ్డు గీత ఎలాగ? అడ్డు గీత ఇక్కడి నుంచి ఎడమ నుంచి కుడికి అడ్డు గీత గీసారా? ఎడమ నుంచి కుడికి, ఎడమ నుంచి కుడికి అడ్డు గీత. మళ్ళీ గీద్దామా? ఎడమ నుంచి కుడికి అడ్డు గీత గీసారా? ఎడమ నుంచి కుడికి అడ్డు గీత. మరొక గీత గీద్దాము. ఇప్పుడు ఏమేమి గీసాము? ఇప్పుడు నిలువు గీత గీసాము, అడ్డు గీత గీసాము. ఇప్పుడు ఒక ఏటవాలు గీత గీద్దాం. ఏటవాలు గీత, ఏటవాలు గీత ఏం చేయాలి? పైనుంచి కిందికి, ఇక్కడ ఎడమ నుంచి కుడివైపుకి మనం ఇలాగా ఒక ఏటవాలు గీత గీద్దాం. గీసారా? పైనుండి కిందికి, ఇక్కడ కుడి నుంచి ఎడమ నుంచి కుడివైపుకి, పైనుండి కిందికి ఏటవాలు గీత గీసారా? దీన్ని మనము ఏమంటున్నాము? ఏటవాలు గీత అంటున్నాము. ఏటవాలు గీత. గుడ్. మరి ఇంకొక ఏటవాలు గీత గీద్దాం. మనం ఇప్పుడు ఇంకొక ఏటవాలు గీత గీద్దాం ఈరోజు. ఏం చేయాలి? ఇంకొక ఏటవాలు గీత. ఇంతకుముందుకు ఏం చేసాము? ఎడమ నుంచి కుడివైపుకి ఏటవాలు గీత గీసాం. ఇప్పుడు కుడి నుంచి ఎడమ వైపుకి ఏటవాలు గీత గీద్దాం. కుడి నుంచి ఎడమకి ఏటవాలు గీత గీసాం. కుడి నుంచి ఎడమకి ఏటవాలు గీత గీసారా? చూసారా? మళ్ళీ ఒకసారి నేను చూపిస్తాను. కుడి నుండి ఎడమకి ఏటవాలు గీత. సో ఈ రోజున ఈ గీతలు మనము గీద్దాం. తర్వాత మళ్ళీ మరికొన్ని గీతలు కూడా మనము నేర్చుకుందాం. అయితే మనము సంభాషణకు సంబంధించిన అంశాన్ని మనము డిడిఎంఎస్ నుంచి సుజాత ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో, అంటే సీనియర్ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వారు మీకు
సంభాషణ గురించి చెప్తా ఉన్నారు కదా. నిన్నటి వరకు మనము మాట్లాడుకున్నాం సంభాషణ అంటే ఏమిటి, పిల్లల చేత ఎలా సంభాషించాలి, దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది తను చెప్తా ఉన్నారు. చివరి పాటు ఇప్పుడు చూద్దాం. ఏ విధంగా సంరక్షించాలి, మొక్కల వలన ఉపయోగాలేంటి, ఎన్ని రకాల మొక్కలున్నాయి, వాటి ఉపయోగాలేంటి, ఇది మనం పిల్లలకి తెలియజేస్తున్నాం. అయితే మనకి ఈ 8 రోజుల్లో పిల్లలకి ఈ ఈ విషయాల గురించి మాట్లాడతాం. అయితే ఏ విధంగా తెలియజేస్తాము? ఇందాక చెప్పుకున్నట్టుగా ఒక సంభాషణతో మొదలు పెట్టచ్చు, లేదా ఒక పాటతో మొదలు పెట్టచ్చు, ఒక స్టోరీతోటి మొదలు పెట్టచ్చు, ఒక రోల్ ప్లే చేయించవచ్చు, దానికి సంబంధించిన పొడుపు కథలు అడగచ్చు. సో ఈ విధంగా మనము ప్లాన్ చేసుకొని మొత్తం ఒక కంప్లీట్గా పిల్లలకి అన్నిటికీ అవకాశం ఇచ్చినప్పుడు, అన్నిటికీ అంటే ఇక్కడ మేధాపరంగా, భాషాపరంగా, సాంఘిక పరంగా, తర్వాత సృజనాత్మక పరంగా అన్నిటికీ మనం అవకాశాలు ఇవ్వాలి. ఇట్స్ నాట్ జస్ట్ టాకింగ్ టు చిల్డ్రన్. నేను ఇది చెట్టు, ఈ చెట్టు పేరు వేప చెట్టు, ఈ చెట్టు పేరు మర్రి చెట్టు అని చెప్పి వదిలేయటం కాదు. సో మీరు అడగచ్చు, స్టోరీ ఏ విధంగా చెప్పచ్చు మేడం అని. మనకు ఆల్రెడీ బుక్లో కూడా ఇవ్వటం జరిగింది. ఒక చిన్న స్వీయ కథ. సో గింజ ఉంటుంది. ఒక ఊరిలో ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి పేరు రాజు. రాజుకి బాగా ఆకలేసింది. ఆ రోజు బాగా గెంతాడు, ఎగిరాడు, పరిగెత్తాడు, అన్నీ చేశాడు. కాబట్టి బాగా ఆకలేసింది. ఆకలేస్తే ఏం తిన్నాడు? ఒక యాపిల్ పండు తిన్నాడు. యాపిల్ పండు తిని ఆ గింజలన్నీ ఏం చేశాడు? విసిరిపడేశాడు. విసిరిపడేసరికి అవన్నీ కింద పడ్డాయి, నేల మీద పడ్డాయి. ఆ గింజలన్నీ కింద పడింది. మళ్ళీ రాజు ఏం చేశాడు? అమ్మ నేను మళ్ళీ ఆడుకుంటాను, నాకు బోలెడంత శక్తి వచ్చేసింది అని చెప్పి లేచి నిల్చొని ఆ గింజల మీద తొక్కేశాడు. తొక్కేసరికి ఆ గింజలన్నీ భూమిలోకి వెళ్ళిపోయాయి. అప్పుడు గింజ అనుకుంటుంది, అబ్బా నన్ను భూమిలోకి తోసేశాడు కదా అని అనుకుంటుంది. ఆ రోజు సాయంత్రం ఏమవుతుంది? పెద్ద వాన పడుతుంది. మరుసటి రోజు కూడా బాగా వాన పడుతుంది. తర్వాత ఎండ కాసింది. అలా కొన్ని రోజులు అయ్యాక ఆ గింజ మెల్లమెల్లగా బయటికి రావడం మొదలుపెట్టింది. చిన్న మొలక వచ్చి కొన్ని రోజులు అయ్యేసరికి అది పెద్ద చెట్టు అయింది. అప్పుడు అది ఆ చెట్టు అనుకుంటుంది, ఆహా నేను ఎంత పెద్దగా అయ్యానో, నా చెట్టు కింద చూడు ఎండగా ఉంది కదా, ఆవు ఎంత చక్కగా కూర్చొని నెమరేస్తోందో గడ్డి, అరే ఆ ముసలాయన చూడు ఎండకి నా చెట్టు కింద హాయిగా కూర్చొని హాయిగా పడుకున్నాడు, ఇంకా నా చెట్టు మీద ఎన్ని పక్షులున్నాయో, చిన్న పిట్టలు, పెద్ద పిట్టలు, రకరకాల పిట్టలు, కోయిలలు, కాకులు, పిట్టలు అన్నీ అరుస్తోంది, నాకెంత సంతోషంగా ఉందో. మరి నన్నెవ్వరు పట్టించుకోరా? నన్ను పట్టించుకుంటే నేను మీకు బోలెడంత ఉపయోగంగా ఉంటాను. కాబట్టి గుర్తుందా, మీ అందరూ నాకేం చెయ్యాలి? నన్ను బాగా చూసుకోవాలి. అప్పుడు నేను కూడా మీ అందరినీ బాగా చూసుకుంటాను అని ఆ చెట్టు అనుకుంటుంది. ఇలా అప్పటికప్పుడు కూడా మీరు చిన్న చిన్న కథలు అల్లచ్చు. అలాగే సాంగ్ ద్వారా కూడా పిల్లలకి మొలకెత్తటం ఎలాగా, ఏం కావాలి, గింజ చెట్టుగా ఎలా మారుతుంది అన్నది సాంగ్ రూపంలో కూడా మీరు పిల్లలకి చెప్పచ్చు అన్నమాట. చిన్న విత్తనంబు మన్ను క్రిందను, కన్ను మూసి నిద్రపోయెను, చాలా కాలమాయే బాల సూర్యుడు, లేపవచ్చలెమ్మని లేలెమ్మని, వాన చినుకులన్నీ దాని మీదను, జారి 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 పడెను, అప్పుడా గింజ ఆవలించుచు అటు ఇటు చూసి దుమికి వేసెను, అటు ఇటు చూసి దుమికి వేసెను. సో ఇలాంటి సాంగ్స్ ద్వారా కూడా మీరు పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు? ఒక గింజకి ఏం కావాలి, మొక్కలాగా పెరగడానికి ఏం కావాలి అన్నది. సో ఇలా మీరు ఏం చేయొచ్చు, పిల్లల చేత స్వయంగా గింజలు మీ సెంటర్లో మొక్కలు నాటించవచ్చు. సో దీంట్లో మీకు ఇప్పుడిప్పుడే మొలకలు రావడం మొదలుపెట్టింది. తర్వాత ఇందులో చూస్తే కనుక ఇంకా బాగా మొలకలు వచ్చాయి. మళ్ళీ దాని తర్వాత ఏమవుతుందంటే మీకు ఇక్కడ చూస్తే కనుక చూడండి, ఇక్కడ ఈ మొక్కలో ఇంకా ఇక్కడ గింజలు ఉన్నాయి, ఇప్పుడే చిన్న కొమ్మలు కూడా రావటం మొదలెట్టాయి.
సో ఇవన్నీ డిఫరెంట్ స్టేజెస్. తర్వాత పెద్ద మొక్కలు అవుతాయి. సో మీకు మీ వర్క్ బుక్లో కూడా చూపించడం జరిగింది ఇవన్నీ కూడా అన్నమాట. ఒక మొక్కకి ఏమేమి భాగాలు ఉన్నాయి, మొక్కకి అవి ఏమేమి ఉపయోగపడతాయి అన్నది కూడా మనకి వర్క్ బుక్లో ఇవ్వటం జరిగింది. రకరకాల చెట్లని ఇక్కడ పరిచయం చేయటం జరిగింది. పిల్లలకి బాగా పరిచయం ఉన్న మామిడి చెట్టు, వేప చెట్టు, బొప్పాయి చెట్టు, అరటి చెట్టు, చింత చెట్టు, మర్రి చెట్టు, కొబ్బరి చెట్టు ఇవన్నీ మనకి కనిపిస్తోంది. అలాగే ఇక్కడ మొక్కల దగ్గరికి వచ్చేసరికి తులసి మొక్క, అల్లం మొక్క, గులాబీ మొక్క, చిక్కుడు మొక్క, చిన్న చిన్న మొక్కలు, తీగలు, కొన్నేమో తీగలు అనమాట. తీగలని ఎందుకంటాము? వాటికి తీగలు, ఇక్కడ బీరకాయ తీగ కనిపిస్తోంది మీకు. తీగలని ఎందుకంటాము? అవి కాండము ఉండలేవు అనమాట, దానికి ఒక సపోర్ట్ కావాలి. సో కొన్ని నేల మీద పాకుతాయి, కొన్ని పైకి గోడల మీద ఇండ్ల పైన పాకుతాయి అన్నమాట. కాకరకాయ, బీరకాయ, దోసకాయ, గుమ్మడి ఇవన్నీ తీగల కింద వస్తుందన్నమాట. సో ఇక్కడ కింద మీకు వర్క్ షీట్స్ దగ్గరకు వచ్చేసరికి చూడండి, ఇక్కడ పెద్ద ఆకులు, చిన్న ఆకులు, వేపాకు, గులాబాకులు, చింతాకులు, రేగాకులు ఇవన్నీ చిన్నవి. పెద్ద ఆకుల కింద మనం ఇక్కడ తామర, అరటి ఆకులు చూపించడం జరిగింది. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి చెట్లు మనకి ఎన్నో వస్తువుల్ని ఇస్తాయి, వాటి పిక్చర్స్ ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇక్కడ గుబురు మొక్కలన్నీ కూడా ఇవ్వటం జరిగింది. ఇక్కడేమో తీగలు, ద్రాక్ష, సొరకాయ, ఆనపకాయ, వాటర్ మెలన్ ఇవన్నీ ఇవ్వటం జరిగింది. ఇక్కడ చూడండి ఎక్సర్సైజ్, ఇది 4+ పిల్లలకి. ఇక్కడికి వచ్చేసరికి మీకు మొక్కల నుండి వచ్చే వాటికి టిక్ పెట్టండి అన్నాం. చూడండి ఇక్కడ ఆకుకూరలు ఇచ్చాము, పెన్సిల్, యాపిల్ పండు, బ్యాగు, అరటిపండు, కూరగాయలు ఇవన్నీ. ఈ కింది చిత్రాలలో కూరగాయలను గుర్తించి రంగులు అద్ది దానికి సంబంధించిన మొక్కతో జతపరచమంటున్నాం. ఇక్కడ మ్యాచింగ్ స్కిల్స్ ఇచ్చాం పిల్లలకి. తర్వాత మొక్కల నుండి వచ్చే వాటికి టిక్ పెట్టండి. అలాగే ఈ క్రింది మొక్కలను వరుస క్రమంలో చిన్న నుండి పెద్దకి ఇప్పుడు చూపించినట్టుగా సీక్వెన్స్లో ఫస్ట్ గింజ తర్వాత చిన్న మొలక తర్వాత ఇంకొంచెం 2-3 ఆకులు వచ్చినవి, తర్వాత కొంచెం పెద్దది, తర్వాత కొంచెం పెద్ద చెట్టు. ఇది పిల్లలు ఐడెంటిఫై చేసి ఆ పిక్చర్ కింద బాక్సులు ఇచ్చాం. ఆ బాక్సుల కింద నంబర్ వేయాలన్నమాట. ఏది 1, ఏది 2, ఏది 3 అన్నది అట్లా సంబంధిత నంబర్లు ఇవ్వాలి. సో 4+ పిల్లలు కదా, వాళ్ళు 5 అంకెల వరకు వస్తాయి కాబట్టి ఇక్కడ నంబరింగ్ ఇవ్వమని చెప్పామన్నమాట. సో ఈ సీక్వెన్షియల్ స్కిల్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఏంటి సో ఇక్కడ చూస్తే కనుక ఫస్ట్ చిన్న మొలకొచ్చింది, దాని తర్వాత ఏంటి, ఆ నెక్స్ట్ అన్నది సీక్వెన్షియల్ స్కిల్ అనమాట. అంటే ఒక క్రమ పద్ధతిలో ఆలోచింప చేస్తున్నాం అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్కిల్. తర్వాత మొక్కల సంరక్షణ. సో మొక్కల సంరక్షణ ఏ విధంగా? సో సరైన పనికి టిక్ పెట్టండి, తప్పు పనికి ఇంటూ పెట్టండి అని చెప్పాము. సో ఈ విషయాలన్నీ కూడా మనం ముందు టీచరు పిల్లలతో మాట్లాడాలి. సో అది కథ ద్వారా అవ్వచ్చు, అది ఒక ప్రయోగం ద్వారా అవ్వచ్చు, ఒక సంభాషణ ద్వారా అవ్వచ్చు, ఒక పొడుపు కథ ద్వారా అయినా అవ్వచ్చు. సో అది అయ్యాకనే పిల్లలకి ఈ వర్క్ బుక్స్ ఇవ్వాలి. తర్వాత హోమ్ స్కూల్ కనెక్షన్ కింద తల్లులకి పిల్లలకి కలిపి ఇచ్చిన వర్క్ అన్నమాట ఇది. తల్లులు కూడా పక్కన కూర్చొని ఇక్కడ ఏమి ఇచ్చారు, ఏం తెలుసుకోవాలి నా పిల్లలు అన్నది కూడా తల్లిదండ్రులకి తెలుస్తుంది. ఇక్కడ ఏమి ఇచ్చామంటే ఏ చెట్టుకు ఏ కాయలు పండ్లు ఉంటాయో గుర్తింపజేసి దానికి సరైన గీతని గీయాలి. మొక్కలు అనగానే చూసారా మొత్తం అన్నీ మనము మాట్లాడుకున్నాం. సో ఈ విధంగా గనుక మనము కృత్యాలు కానీ కార్యక్రమాలు కానీ చేసిన అన్నట్లయితే పిల్లల్లో ఒక్క పరిసరాల గురించిన సంభాషణతో సంపూర్ణాభివృద్ధిని తీసుకురాగలుగుతామని చెప్పగలుగుతాం అన్నమాట. పిల్లల్లో రావాల్సిన నైపుణ్యాలన్నీ కూడా అంటే అబ్జర్వేషన్ స్కిల్ అవనండి, అనాలిసిస్ స్కిల్ అవనండి, చిన్న చిన్న ప్రయోగాలు చేయటం ద్వారా అవనండి, తర్వాత ప్రశ్నించడం, ఈ నైపుణ్యాలన్నీ కూడా రావాలి. సో టీచరు పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ముందు రోజే ఇవన్నీ ప్లాన్ చేసుకోవాలి. నేనేం మాట్లాడాలి, దాన్ని ఏ విధంగా పిల్లలకి అందజేస్తాను, ఒక పాట ద్వారానా, ఒక కథ ద్వారానా, ఒక చిన్న స్కిట్ ద్వారానా, లేకపోతే ఫీల్డ్ ట్రిప్ తీసుకెళ్తున్నానా, అది ముందుగా ఒక ప్లాన్ వేసుకొని ఒక వెబ్ డయాగ్రామ్ వేసుకొని దాని ప్రకారం తను ముందుకెళ్ళాలన్నమాట. సో కాబట్టి తల్లిదండ్రులు మీరు కూడా పిల్లల్ని రోబోస్ లాగా తయారు చేయకుండా పిల్లల్ని స్వంతంగా ఆలోచించడానికి అవకాశాలు ఇస్తూ మన పిల్లలందరినీ కూడా
ఒక బడ్డింగ్ సైంటిస్ట్గా తయారు చేద్దాం మనందరం. ఓకే, చూశారు కదా సంభాషణ ప్రాముఖ్యత ఏంటో మీరు అందరూ అర్థం చేసుకున్నారనుకుంటాను. ఈరోజు కార్యక్రమాలు అంటే ఈరోజు మంగళవారం కార్యక్రమాలు ఇక్కడితో ముగిస్తాము. రేపు కలుసుకుందాం. రేపు బుధవారం కలుసుకుందాం. నమస్తే.